కయ్యను డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే పాపం అన్నమాట. అతను పాపం చేశాడు కాబట్టి డిప్రెస్ అయ్యాడు అనమాట. ఓకే, ఒకసారి చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు. ఆదికాండం 4వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు చూసినట్లయితే, ఆదికాండం 4వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు చూసినట్లయితే 5 నుంచి చదువుదాం. కయ్యనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. అంటే హేబేలు యొక్క బలిని లక్ష్య పెట్టాడు, కయ్యను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును ఏం చేశాడంట? చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా? యెహోవా కయ్యనుతో ఏమంటాడు? నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల నెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. చూడండి. ఓకే, ఒకటి, కయ్యను యొక్క బలి రిజెక్ట్ అయింది. కయ్యను యొక్క అర్పణ రిజెక్ట్ అయింది. కయ్యను యొక్క అర్పణ రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, రైట్, అతని యొక్క క్రియలు మంచివి కావు. మనం యాకోబు పత్రికలు చూస్తాం. కయ్యను యొక్క క్రియలేమో చెడ్డవి, హేబేలు యొక్క క్రియలేమో మంచివి అన్నమాట. కాబట్టి మనం కయ్యను వంటి వారమై ఉండరాదు అనేటువంటి మాటను మనం ఎక్కడ చూస్తాం? యాకోబు పత్రిక 1 యోహాను అనుకుంటాను. 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను 3:12లో మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనకనే కదా. సో కయ్యను యొక్క క్రియలు బిగినింగ్ నుండి చెడ్డవే అన్నమాట. హేబేలు యొక్క క్రియలు బిగినింగ్ నుండి కూడా మంచివి, నీతి క్రియలు అన్నమాట. అంటే కయ్యను మధ్యలో చెడ్డ క్రియలు చేసినటువంటి వాడు కాదనమాట. ఫ్రమ్ ద బిగినింగ్ అతని క్రియలే చెడ్డవే అనమాట కయ్యనువి. హేబేలువేమో నీతి క్రియలు అన్నాడు. ఇక్కడ దేవుడు కూడా ఏమంటాడంటే, నువ్వు ఎందుకు నీ ముఖం చిన్నపుచ్చుకొని ఉన్నావు? ముఖం చిన్నపుచ్చుకోవడానికి కారణం ఏంటి? తల దించుకోవడానికి కారణం ఏంటంటే, నువ్వు సత్క్రియలు చేస్తేనేమో తల ఎత్తుకుంటావు. ఓకే, సత్క్రియలు చేయకపోతేనేమో పాపం నీ వాకిట పొంచి ఉంటది. సో ఇప్పుడు ఈ సందర్భంలో కయ్యను ముఖం చిన్నపుచ్చుకోవడానికి, కయ్యనులో మిక్కిలి కోపం రావడానికి కారణం ఏంటన్నమాట? ఒకటి, అతని క్రియలు చెడ్డవి. అతని క్రియలు చెడ్డవి కాబట్టి దేవుడు అతని అర్పణని ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. ఎప్పుడైతే రిజెక్ట్ చేశాడో అప్పుడు అతనికి మిక్కిలి కోపం వచ్చింది. ఎవరికి? కయ్యనుకి. కయ్యనుకి కోపం రావగానే పాపం పొంచి ఉందన్నమాట. కోపం రావగానే పాపం అటాక్ చేస్తా ఉంది. రైట్, నీ ఎడల దానికి వాంఛ కలుగును. పాపానికి ఎప్పుడు వాంఛ అంటే, ఎప్పుడైతే మనలో మిక్కిలి కోపం వస్తుందో, ఎప్పుడైతే మనము ముఖము చిన్నపుచ్చుకుంటామో, ఎప్పుడైతే మన క్రియలు చెడ్డగా ఉంటాయో, అప్పుడు పాపము మన పట్ల వాంఛ కలుగుతుందంట. అంటే మనల్ని పరిపాలించాలని, మనల్ని అది రూలింగ్ చేయాలని మన పట్ల వాంఛ కలిగి ఉంటది. ఎలాగైతే స్త్రీ భర్త పట్ల వాంఛ కలిగి ఉంటదో, ఇప్పుడు ఉదాహరణకి ఒక స్త్రీ ఎలాగైనా సరే ఒక పురుషుని లొంగ తీసుకోవాలనుకుంటే కనుక ఎలాగైనా చేసేస్తుంది అనమాట. పురుషుడు స్త్రీని లొంగ తీసుకోలేడు, కానీ స్త్రీ తలుచుకుంటే పురుషుని లొంగ తీసుకోగలదు. వాంఛ అనమాట. సో స్త్రీ యొక్క వాంఛ, రైట్, ఎటువంటి పురుషుడైనా లొంగిపోతాడు. అందుకే మనకు బైబిల్ గ్రంథంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. సంసోను లొంగిపోయాడు. తర్వాత
సొలొమోను లొంగిపోయాడు. దావీదు. సో వాంఛ అంటారనమాట. వాంఛ అంటే గిన చాలా డేంజర్ అనమాట. పాపం కూడా ఏంటంటే మన పట్ల వాంఛ కలిగి ఉంటదన్నమాట. మన క్రియలు ఎప్పుడైతే నీతిగా ఉండవో అప్పుడు పాపం ఏం చేస్తదంటే మన పట్ల వాంఛ కలిగి మనల్ని ఏలడానికి, మనల్ని రూల్ చేయడానికి అదేం చేస్తదంటే మన వాకిట పొంచి ఉండును. సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి ఉండును. నీ వాకిట్లోనే ఉంటదంట పాపం. అది నిన్ను సరెండర్ చేసుకుంటది. అది నిన్ను పరిపాలన చేస్తది. అది నిన్ను ఏలుతదన్నమాట. సో కాబట్టి రిజల్ట్ ఏమైంది? కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. రిజల్ట్ అన్నమాట. డిప్రెషన్ యొక్క రిజల్ట్. అంటే ఈజ్ సిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిప్రెషన్ అన్నమాట. క్వశ్చన్ ఏంటంటే గిన ఈజ్ సిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిప్రెషన్? ఎస్, మైట్ బి. మేబీ అందరి జీవితాల్లో కాకపోవచ్చు. కానీ కొంతమంది జీవితాల్లో మాత్రం డిప్రెషన్ కి వెళ్ళిపోవడానికి కారణం, ఒక మనిషి డిప్రెషన్ కి వెళ్ళడానికి కారణం కొన్ని సందర్భాలు, ఎక్కువ సందర్భాల్లో పాపం ఇన్వాల్వ్ అయి ఉంటది. పాపం కారణమై ఉంటది. కయ్యూను డిప్రెస్ అవ్వడానికి కారణం పాపం పొంచి ఉందన్నమాట. పాపం అతన్ని ఏలుతా ఉంది. మిక్కిలి కోపంతో ఉన్నాడు. కాబట్టి అతను తమ్ముడిని చంపేశాడు. డిప్రెషన్ పీక్ లో ఉన్నప్పుడు తమ్ముడిని చూడడు, ఎవరిని చూడడు. ప్రేమ, అనురాగం ఇవే ఉండవు అనమాట. జస్ట్ చంపేయడమే. అందుకే డిప్రెషన్ చాలా డేంజర్. ఒకటి తనన్నా చచ్చిపోతాడు, లేదా ఇంకొకరన్నా చంపుతాడు డిప్రెషన్ లో ఉన్నవాడు. కాబట్టి మెడిసిన్ కావాలి, దానికి విడుదల కావాలన్నమాట. డిప్రెషన్ వస్తే డిప్రెషన్ ని మేనేజ్ చేయని వాళ్ళలో రెండు జరుగుతాయి. ఒకటి తనన్నా చచ్చిపోతాడు, లేదా ఇంకొకరన్నా చంపుతాడు. చాలా మంది డిప్రెషన్ కి వెళ్ళిపోయి హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయే వాళ్ళు, తర్వాత కెమికల్ మందు తీసుకుని చచ్చిపోయే వాళ్ళు, స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుని చచ్చిపోయిన వాళ్ళు, ఇలా రకరకాలుగా. ఇంకొంతమంది నేను చంపిన వాళ్ళు ఉన్నారనమాట. మనుషులు చంపేస్తారు డిప్రెషన్ కి వెళ్ళిపోయి. సో కయ్యూను మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనం చూస్తున్నాం. రైట్. వెన్ సిన్ ఈస్ ద కాజ్ ఆఫ్ డిప్రెషన్. ఒకవేళ మన డిప్రెషన్ కి పాపమే కారణమైతే, స్టెప్ 1 ఈజ్ కన్ఫెషన్ టు గాడ్. మొదటి మెట్టు ఏంటన్నమాట? కన్ఫెషన్ టు గాడ్. డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒకటి డిప్రెషన్కి వెళ్ళిపోయారు. డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం ఏంటి? రీజన్స్ తెలుసుకోవాలి. ఆ రీజన్స్ లో ఒకవేళ పాపం ఏమన్నా ఉన్నట్లయితే, ఆ రీజన్స్ లో ఒకవేళ నీ కోపం కావచ్చు, నీ అసూయ కావచ్చు, నీ మత్సరం కావచ్చు, ఒకవేళ నీ ధనాపేక్ష కావచ్చు, ఇంకా ఏవైనా రీజన్స్ ఉన్నట్లయితే ద ఫస్ట్ స్టెప్ ఈజ్ కన్ఫెస్ విత్ గాడ్. దేవునితో ఏం చేయాలన్నమాట? ఒప్పుకోవాలి, కన్ఫెస్ చేయాలి. ఓకే. కన్ఫెషన్. హూ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కన్ఫెసింగ్ సిన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్? పాపాన్ని ఒప్పుకునే విషయంలో మనకి మాదిరి ఎవరు? పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకునే విషయంలో మాదిరి ఎవరు అనమాట? దావీద్ అన్నమాట. సామ్ 51:1-18 కీర్తనలు 51వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు మీరు తర్వాత చదవండి. అది మనం చాలా సార్లు చదివాం కాబట్టి నేను ఆ స్క్రిప్ట్ మనం చెప్పడం లేదు. అందులో దావీదు తన పాపాన్ని కన్ఫెస్ చేస్తాడు. పాపాన్ని తీసేయమని చెప్తాడు. డిప్రెషన్ నుండి నేను విడుదల కావాలని దేవుని దగ్గర అడుగుతున్నట్లు మనం చూస్తాం. రైట్. సో దానికి సంబంధించిందే దావీదే ఇంకొక కీర్తనలో కూడా చెప్పాడు. 32వ కీర్తన 3 నుండి 8 వచనాలు చదువుదాం. 51:1-18 మీరు తర్వాత చదవండి. 2వ వచనం ఏంటంటే 32వ కీర్తన 3 నుండి 8 వచనాలు చదువుతాం. 32వ కీర్తన 3 నుండి 8 వచనాలు చూసినట్లయితే, నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. ఓకే. ఇంకొంచెం పైనుంచి చదువుదామండి. 32వ అధ్యాయం 1 నుండి చదువుదాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరైతే తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందుతాడో, ఎవరైతే తన అతిక్రమములకు పరిహారం నొందుతాడో వాడు ధన్యుడు అన్నమాట. మనం ఒక్కసారి ధన్యులం అయిపోయాం.
బాప్తిజం పొందగానే మన పాపాలన్నీ కూడా ప్రాయశ్చిత్తం అయిపోయాయి, పరిహారం నొందిపోయాయి అనేసి మనం బాప్తిజంనే తలుచుకొని ఆ బాప్తిజంలో అన్ని పాపాలు పోతున్నాయి, ఇప్పటికీ చేసిన ప్రతి పాపం పోతుంది అనుకుంటున్నారు. నో. బాప్తిజం పొందిన రోజు మనం అప్పటి వరకు ఏమైతే పాపాలు చేసామో వాటికి పరిహారం నొందింది. భవిష్యత్తులో చేయబోయేటువంటి పాపానికి బాప్తిస్మము సరిపోదన్నమాట. మరేం చేయాలన్నమాట? దేవుని ఎదుట ఒప్పుకోవాలన్నమాట, నోటితో ఒప్పుకోవాలన్నమాట, కన్ఫెస్ చేయాలన్నమాట. రైట్. సో ఆ విషయం చెప్తాను. ఎవరైతే కన్ఫెస్ ద్వారా దేవుని దగ్గర కన్ఫెస్ చేసి ఒప్పుకొని ఎవరైతే ప్రాయశ్చిత్తం పొందుతాడో, ఎవరైతే దేవుని దగ్గర ఒప్పుకొని ఎవరైతే పరిహారం పొందుతాడో వాడు ధన్యుడు అన్నమాట. ఓకే. 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగు చోటు నీవే. శ్రమల నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేది. సో మనం బిగినింగ్ వచనంలో చూసినట్లయితే దావీదు కన్ఫెస్ చేస్తున్నాడు ఇక్కడ. ఏమని? నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. సో డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే డిప్రెషన్ కి కారణం ఏంటి? నా డిప్రెషన్ కి కారణం నా పాపం ఏమైనా ఉందా అని ఆలోచించాలి. నా తప్పు ఏమైనా ఉందా, నా మిస్టేక్ ఏమైనా ఉందా అని ఆలోచించి ఆ మిస్టేక్ ని ఒప్పుకోవాలన్నమాట. ఆ మిస్టేక్ ని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకోమో అప్పుడు చాలా ప్రమాదం అన్నమాట. మనలో ఎక్కువగా సమస్య రావడానికి కారణం ఏంటంటే, ఉదాహరణకి నేను బాబు బ్రదర్ తో ఏదో తప్పు చేశాను, బాబు బ్రదర్ని ఏదో అన్నాను, ఆయనకి ఏదో నేను ద్రోహం చేశాను, లేదా ఆయనకు మోసం చేశాను, లేదా ఆయన్ని హృదయాన్ని గాయపరిచాను. ఇప్పుడు నాది తప్పు అని ఆయన దగ్గర ఒప్పుకుంటే నేను ఎక్కడ చిన్నవాడిని అవుతానో, నేనెక్కడ నా పరువు ఏమవుతుందో, నా ప్రెస్టీజ్ ఏమవుతుందో అని చెప్పి ఏం చేస్తానంటే లేదు, నేను బాబు గారి పట్ల చేసింది కరెక్టే అని చెప్పి ఒప్పుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి సారీ అడగకుండా అలాగే ఉంటాం కాబట్టి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఎందుకంటే మన మనస్సాక్షి ఒప్పదు. అదే బాబు దగ్గరికి వెళ్ళిపోయి, బ్రదర్ నన్ను క్షమించండి, నాది తప్పయిందండి, నేనే మిస్టేక్ చేశాను, నాదే పొరపాటు అయిపోయింది అని ఎప్పుడైతే ఓపెన్ గా ఆయన దగ్గర సారీ అడుగుతానో అప్పుడు ఆయన, పర్లేదు బ్రదరు, నేను కూడా క్షమించానండి, అదేం పెద్ద విషయం, ఆయన నాతో సమాధాన పడినప్పుడు కంప్లీట్ గా రిలాక్స్ అవుతుంది అనమాట, రిలీజ్ అవుతాం. చాలా మంది మనం అలా చెయ్యం. కారణం ఏంటంటే ఒకటి ప్రెస్టేజ్ ప్రాబ్లం. నేను ఎందుకు వెళ్ళి అలా ఒప్పుకోవాలి, నేను ఎందుకు సారీ అడగాలి, నేను ఎందుకు దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎక్కువగా మన ఇండియాలో ఏమవుతుందంటే షేమ్ హానర్ అనేటువంటి విషయం. అంటే చాలా మంది ఏమైనా ఫీల్ అవుతాం అంటే తప్పును ఒప్పుకోవడం షేమ్ లాగా ఫీల్ అవుతాం. బాబు బ్రదర్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఆయన్ని సారీ అడిగితే నాకు షేమ్. సో మనం అందరం కూడా హానరే ఎక్స్పెక్ట్ చేస్తాం. షేమ్ ఎవరు కోరుకోరు. ఎప్పుడు మనకి గౌరవమే కావాలి. ఎప్పుడు మనల్ని అందరూ కూడా పొగడాలి, మనల్ని అందరూ రెస్పెక్ట్ చేయాలి, ఇదే కోరుకుంటాం తప్ప షేమ్ని ఎక్స్పెక్ట్ చేస్తామా? సో కాబట్టి మన ఇండియన్ కల్చర్ లో ఎక్కువ ఏంటంటే తప్పును ఒప్పుకోవటం షేమ్ గా ఎక్కువగా ఫీల్ అవుతాం. నేను తప్పు చేశాను, నేను మిస్టేక్ చేశాను, నాది రాంగ్ అయింది, ఇది ఒప్పుకోవటంలో మనం షేమ్ గా ఫీల్ అవుతాం. సీనియారిటీ వచ్చేసరికి అది ఇంకా ఎక్కువ ఉంటది అన్నమాట. వయసు ఎక్కువగా వచ్చేసరికి అబౌవ్ 60+ లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ. వయసు పెరిగే కొద్ది తప్పు ఒప్పుకోవడం తక్కువ అవుతుంది. వయసు పెరిగే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎస్ మనంతా రైటే, మేమంతా కరెక్టే అని చెప్పుకుంటూ పోతుంటారు తప్ప
దే విల్ నాట్ అగ్రీ దేర్ మిస్టేక్స్. దీనివల్ల పెద్ద సమస్య ఏర్పడుతుంది. రాజు అయినటువంటి దావీదే, రాజుగా పరిపాలన చేస్తున్న వాడే, నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని అంటున్నాడు. సో కాబట్టి పాపాన్ని ఒప్పుకోవటం షేమ్ కాదు. పాపాన్ని ఒప్పుకోవటం ఓకే శాపం కాదు. పాపాన్ని ఒప్పుకోవటం అవమానం కాదు. పాపాన్ని ఒప్పుకుంటే నీ నీ స్టేటస్ ఏం తగ్గిపోదు. పాపాన్ని ఒప్పుకుంటే నీకు లోకంలో వాల్యూ తగ్గిపోదు. పాపాన్ని ఒప్పుకుంటే నీ ఆస్తులేం కరిగిపోవు. ఎవరైనా పాపాన్ని ఒప్పుకుంటే ఆస్తులు పోతాయి. అయ్యో నేను నా పాపాన్ని ఒప్పుకుంటే ఇంత నష్టపోతాను, నా పాపం ఒప్పుకుంటే నాకు ఇంత డబ్బులు లాసు, నా పాపం ఒప్పుకుంటే నా ఆస్తులు పోతాయి. ఏమైనా పోతాయా? బంగారం తరిగిపోతా పాపం ఒప్పుకుంటే. దేవా నేను తప్పు చేశాను నన్ను క్షమించు. బ్రదరు నేను తప్పు చేశాను నన్ను క్షమించు అంటే ఆస్తులు పోతాయా? పోవుగా. మరి ఒప్పుకోవడానికి ఎందుకు మనకు సమస్య? ఎందుకంటే తప్పును ఒప్పుకొనప్పుడు డిప్రెషన్ లోకి వెళ్తాం. పాపాన్ని ఒప్పుకోకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. దావీదు డిప్రెషన్ లో ఉన్నాడు. కాబట్టే దావీదు దేవుని ఎదుట తన పాపమును ఒప్పుకుంటున్నాడు. కన్ఫెస్ చేస్తున్నాడు అన్నమాట. ఓకే. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే గాడ్ ఈస్ ద ఆన్సర్ టు ఎ లైఫ్ ఇన్ డిస్పైర్. అంటే ఒకరి జీవితం డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు, కలత చెందినప్పుడు, వాళ్ళ జీవితం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినప్పుడు సమాధానం దేవుడే. దేవుడే అలాంటి వారికి సమాధానం. దేవుడే సమాధానం అనేటువంటి విషయాన్ని మనం చూచినట్లయితే కొన్ని వచనాలు చదువుదాం. కీర్తనలు 43:5. కీర్తనలు 43:5. 43:5. నా ప్రాణమా నీవేలా కృంగి, అంటే నా ప్రాణమా ఓ మై సోల్ వై హ్యావ్ యు డిప్రెస్డ్, వై హ్యావ్ యు డిస్పేర్, ఓ మై సోల్ నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. సో క్వశ్చన్ అడిగారు, ప్రాణానికి క్వశ్చన్. నా ప్రాణమా కృంగిపోవద్దు, తొందరపడద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. సో దేవుని యందు నిరీక్షణ ఉంచుము. డిప్రెషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఓకే. చాలా మంది ఏమనుకుంటారంటే చాలా వరకు భర్త లేకపోతే ఏం చేయాలి? భార్య రీసెంట్ గా నేను ఒక పోస్ట్ చూశాను. ఒక ఆయన మ్యారేజ్ ప్రపోజల్ పంపించాడు. బ్రదర్ ఏమనుంటుంది ఎంత నేను 60+, 60+ భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత ఏంటి అంటే మ్యారేజ్ చేసుకోడు, సెకండ్ మ్యారేజ్. ఎందుకంటే వైఫ్ లేదు. సో ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. 60+ లో మ్యారేజ్ ఓకే. భార్య చనిపోతే వివాహం చేసుకోవడం అందులో సమస్య కాదు. బట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. భార్య లేకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. భర్త లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. రైట్. వెన్ దేర్ ఈస్ ఒక చాప్టర్, కొంతమంది జీవితాల్లో చాప్టర్ లేనప్పుడు, మ్యారేజ్ అనే చాప్టర్ లేనప్పుడు, హస్బెండ్ అనే చాప్టర్ లేనప్పుడు, వైఫ్ అనే చాప్టర్ లేనప్పుడు, దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ డిప్రెషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి సొల్యూషన్ ఏంటంటే నా ప్రాణమా యెహోవా నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అంటే బ్రతకడం. ఇన్ని రోజులు నీ భార్య కోసం నువ్వు బతికావు, నీ భర్త కోసం బతికావు. అది ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేదా స్టాప్ అవ్వచ్చు, లేదా ఎండ్ అయి ఉండొచ్చు. సంథింగ్ ఏదో జరిగింది. దేవుని యందు నిరీక్షణ ఉంచు. హోప్ ఇన్ గాడ్. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అందరికీ కుదరదండి. భార్య భర్తలు లైఫ్ లాంగ్ ఉంటారని. మధ్యలో డ్రాప్స్ అవుతూ ఉంటాయి. దానివల్ల డిప్రెషన్కి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. డిప్రెషన్ ఎలాగైనా రావచ్చు. దేవుని యందు నిరీక్షణ ఉంచడం ద్వారా డిప్రెషన్ నుండి విడుదల పొందొచ్చు. రైట్. అపోస్తలుడైన పౌలుకి ఫ్యామిలీ లేదు. నో ఫ్యామిలీ, నో వైఫ్, నో చిల్డ్రన్. ఎలా సర్వైవ్ అయ్యాడు? బికాస్ అతని నిరీక్షణ ఏంటంటే దేవుడు అన్నమాట. అతని నిరీక్షణ ఎవరంటేనే యేసుక్రీస్తు. పురుషులకైనా స్త్రీలకైనా సరే డిప్రెషన్ లో ఉన్నప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచండి. కృంగిపోయినప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచండి. కీర్తనలు 46:1. కీర్తన 46:1లో
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదన నమ్ముకొనదగిన సహాయకుడు అన్నమాట. సో దేవుడు హెల్ప్ చేస్తాడు ఆపత్కాలములో, డిప్రెషన్ కాలంలో. అది దేని ద్వారా వచ్చినా కూడా డిప్రెషన్, ఆ కాలంలో దేవుడు సహాయం చేస్తాడంట. ఈజ్ ఎ హెల్పర్. ఆయన సహాయకుడు. రైట్. సో కాబట్టి ఆయన నమ్మాలి. ఆయన ఆశ్రయము దుర్గమునై ఉన్నాడట. 2 కొరింథీ 4:16. ఎవరైనా చదవండి. 2 కొరింథీ 4:16. 2 కొరింథీ 4:16 చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కావున మేము అధైర్యపడము, మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అవును. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. సో ఎప్పుడు ఒక హ్యూమన్ అంటే మనుషులు ఎప్పుడు డిప్రెషన్ కి వెళ్ళిపోతారంటే, శరీర సంబంధమైనటువంటి విషయాలు బాగా లేనప్పుడు. ఫిజికల్ థింగ్స్ విల్ నాట్ వర్క్అవుట్ వెల్. ఓకే, ఫిజికల్ గా, శారీరకంగా అన్ని కరెక్ట్ గా జరగనప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. ఫైనాన్స్ విషయం కావచ్చు, ఫ్యామిలీ విషయం కావచ్చు, హెల్త్ విషయం కావచ్చు. సో ఫిజికల్ విషయాల్లోనే మనం ఎక్కువ డిప్రెషన్ అవుతాం. సో పౌలు ఏమంటాడంటే, మాకు ఒకవేళ ఫిజికల్ గా ఏమైనా డిప్రెషన్ వస్తే, ఫిజికల్ కారణాల వల్ల మాకేమైనా డిప్రెషన్ వస్తే, శరీర సంబంధమైనటువంటి వాటి వలన మాకేమైనా డిప్రెషన్ వస్తే, మేము అధైర్యపడము. మేము అధైర్యపడము అంటే మేము భయపడము. కావున మేము అధైర్యపడము, మేము భయపడము. ఎందుకట? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. సో డిప్రెషన్ ఏమంటారు అడిగినా, ఒకవేళ డిప్రెషన్ వల్ల బాడీ కుంగిపోతుందేమో కానీ మా ఆత్మ మాత్రం క్రొత్తగా మారుతుంది. మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు కాబట్టి మేము భయపడము. క్రైస్తవులకి డిప్రెషన్ రావచ్చా, రాకూడదా? పౌలు ఏమంటాను అడిగినా, మేము అధైర్యపడం అంటే మేము డిప్రెషన్ లోకి వెళ్ళాం. వెన్ ఫిజికల్ థింగ్స్ ఆర్ నాట్ ఓకే వెల్, మేము డిప్రెషన్ లోకి వెళ్ళాం. నేను కొంతమంది సహోదరులు చూశాను. నాతో పాటు ఒక బ్రదర్ ట్రావెల్ చేశాడు. ఆయన వయసు మేబీ 35 అలా ఉంటుంది. సో ఆయన బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు. బ్రదర్, ఎందుకు బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు? చాలా ప్రెషర్ అండి, చాలా ఒత్తిడి అండి. చాలా మంది లైఫ్ ని ప్రెషర్ గా ఫీల్ అవుతున్నారు, ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు. కొంతమందికి నిద్ర ఉండదు. థింక్ చేస్తూనే ఉంటారు. థింక్ 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 దానివల్ల హెవీ టాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి పౌలు ఏమంటాడినా, మేము అధైర్యపడము, మేము భయపడము. ఎందుకంటే మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు, బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. కృషించిపోని బాహ్య పురుషుడు కృషించిపోని. ఈ బాహ్య పురుషునికి మంచి బట్టలు లేకపోని, ఈ బాహ్య పురుషుని చర్మం పోని, ఈ బాహ్య పురుషునికి రోగం రాని, ఈ బాహ్య పురుషునికి జబ్బులు రాని, ఏమైనా రాని, ఈ బాహ్య పురుషునికి వి డోంట్ కేర్. ఈ బాహ్య పురుషుడు వెళ్ళడానికి ఒక కార్ లేదు, వి డోంట్ కేర్. ఈ బాహ్య పురుషునికి మంచి ఇల్లు లేదు, వి డోంట్ కేర్. ఈ బాహ్య పురుషుడు మంచి ఫుడ్ తినలేకపోతున్నాడు, నో ప్రాబ్లం. మేము డిప్రెషన్ కి వెళ్ళాం, మేము డిప్రెషన్ లోకి వెళ్ళము అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. సో క్రైస్తవులు డిప్రెషన్ కి వెళ్లకుండా బతకొచ్చు. క్రైస్తవులు డిప్రెషన్ లేకుండా జీవించవచ్చు. అది సాధ్యం. ఇట్స్ వెరీ ఈజీ, వెరీ ఈజీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పరిస్థితులు బాగున్నప్పుడు మనం 15,000 బాడుగ కట్టి కూడా ఇళ్లలో ఉంటాం.
పరిస్థితులు బాగలేనప్పుడు ఇప్పుడు 7,000 ఇంటికి బాడుకు రావాలంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు చాలా మంది. జస్ట్ హౌస్ చేంజ్ చేయాలంటేనే 15 అంటే అంత మంచి ఇంట్లో మేము బాడుగున్నోళ్ళం ఇప్పుడు చిన్న ఇంటికి మేము వెళ్ళాలా? డిప్రెషన్ అన్నమాట మనిషికి. ఒక బ్రదర్ అదే అన్నాడు. బ్రదర్ డబుల్ బెడ్‌రూమ్‌లో ఉన్నాం ఇప్పుడు మేము బాడుక్కి. సింగిల్ బెడ్‌రూమ్ ఇంటికెళ్ళాలంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ ఎళ్తే గనుక మేము త్రిబుల్ బీహెచ్‌కేకి వెళ్ళిపోవాలి గానీ, మేము సింగిల్ బీహెచ్‌కేకి మాత్రం వెళ్ళిపోం. అంటే మన మైండ్ ఎలా సెట్ చేసుకున్నామంటే డౌన్ అవుతే ఫిజికల్ విషయాలు ఏమైనా మనం డౌన్ స్టేజ్‌కి రావాల్సొస్తే, ఒక మెట్టు దిగాల్సొస్తే మనం తట్టుకోలేం దాన్ని. మనం తట్టుకోలేం. అదే ఇప్పుడు సడెన్‌గా బైకుల్లో, కార్‌లో తిరిగేటువంటి మనం నడుచుకునే పరిస్థితొస్తే రాని ఓకే. ఏముంది అందులో? బ్రదర్ అవమానం బ్రదర్. ఒకప్పుడు నేను బండ్లు తిరిగినోడిని, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాను. బస్సులో ప్రయాణం చేస్తే అవమానం బ్రదర్. జనాలకు వేరే పని లేదా? జనాలు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తారా? మన దగ్గర ఏముంది? మన దగ్గర ఏం పోతుంది? మనకు గొప్ప ఉందా? రైట్. ఒకవేళ ఏమన్నా ఒక వస్తువులు కొన్నామనుకోండి, హాయ్ బ్రదర్ కంగ్రాచ్యులేషన్ బ్రదర్ అంటారు. అంతే అయిపాయే. తర్వాత మళ్ళీ ఇంకెవరు మాట్లాడరు. సో, కాబట్టి మనుషులు డిప్రెషన్‌కి సాధారణమైనటువంటి వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ, క్రైస్తవులు మాత్రం డిప్రెషన్‌లకెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే మేము దృశ్యమైన వాటిని చూడక, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. డిప్రెషన్‌లోకి వెళ్ళకూడదంటే దృశ్యమైన వాటి మీద మనసు పెట్టకూడదు. అదృశ్యమైన వాటి మీద మనసు పెడితే డిప్రెషన్ అనేదే ఉండదు. డిప్రెషన్ అనేది రాదు. అదృశ్యమైంది పరలోకం, అదృశ్యమైంది యేసుక్రీస్తు, అదృశ్యమైంది యెహోవా దేవుడు, అదృశ్యమైంది నిత్య జీవం, అదృశ్యమైంది దేవునితో పాటు నివాసం. దీని మీద మనం మనసు పెడితే దృశ్యమైన వాటిని మనం పక్కన పెడితే మనం డిప్రెషన్‌లకి ఎళ్ళం. ఓకే. అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం. అంటే మా ఫోకస్ అదృశ్యమైన వాటి మీదనే, దాని మీదనే నిదానించి చూస్తున్నాం. దృశ్యమైంది మాకక్కర్లేదన్నాడు పౌలు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతగా క్షణమాత్రముండు అన్నాడు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఓకే. అంటే శ్రమలు చులకనమంట. అపోస్తలుడైన పౌలుకి శ్రమలు ఎలా ఉన్నాయి? చులకనగా ఉన్నాయి. మనకేమైనా శ్రమలొచ్చినప్పుడు మనకెవరైనా హెల్ప్ చేయకపోతే మనం చాలా అంటాం కదా! మాకు శ్రమలొచ్చినప్పుడు మీరు హెల్ప్ చేయలేదు, మాకు డబ్బులివ్వలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకున్నారు? మాకెవరు హెల్ప్ చేశారు? దాన్ని పెద్దగా మన శ్రమని చాలా గొప్పగా చూస్తాం అన్నమాట. పౌలేమంటాడు పౌలుకొచ్చిన తన శ్రమని ఏమంటాడంటే చులకనగా చూస్తున్నాడు. మాకొచ్చిన శ్రమ చులకనైంది. శ్రమల్ని చులకనగా చూడడం. మనకొచ్చిన శ్రమల్ని మనం చాలా పెద్ద స్టోరీ పెట్టుకుంటాం అన్నమాట. దానికి ఒక పెద్ద కథ అల్లి, ఒక స్టోరీ అడిగి, స్టోరీ చెప్పి, ఆ స్టోరీలో మనం హీరో అవ్వడానికి చూపిస్తాం అన్నమాట. మన శ్రమల ద్వారా నేను హీరోని బికాజ్ మన శ్రమలు చాలా గొప్పవి. కాబట్టి ఐ యామ్ హీరో. పౌలేమంటాడు నా చులకనైనవి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏది నిత్యం? దృశ్యమైందా? అదృశ్యమైందా? దృశ్యమైనవేమో అనిత్యములు, అదృశ్యమైనవేమో నిత్యములు. నిత్యం అంటే పర్మనెంట్. ఏదైతే అదృశ్యమో అది పర్మనెంట్. ఏదైతే దృశ్యమో అది టెంపరరీ. ఈరోజు క్రైస్తవులకు గాని, మిగతా వాళ్ళకి గాని డిప్రెషన్ ఏ విషయంలో? టెంపరరీ వాటి విషయంలో డిప్రెషన్ అవుతున్నారా? పర్మనెంట్ వాటి విషయంలో డిప్రెషన్‌లోకి వెళ్తున్నారా? ఏ విషయంలో డిప్రెషన్ అవుతున్నారు క్రిస్టియన్స్? టెంపరరీ వాటి విషయంలోనే గదా! ఎప్పుడైనా క్రిస్టియన్స్ అదృశ్యమైన వాటి విషయం పట్ల ఆలోచించి డిప్రెషన్‌కి వెళ్ళినట్లు దాఖలాలు ఉన్నాయా? ఏం లేదు. అలా ప్రతి డిప్రెషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే దృశ్యమైందే ఉంటది. ప్రతి డిప్రెషన్ వెనకాల ఏముంటదంటే శరీర సంబంధమైంది, డబ్బుకు సంబంధించింది, ఈ లోక సంబంధించింది, శరీరానికి సంబంధించింది. ఓకే. ఈ జీవనోపాధి గురించి, ఐహిక విచారం గురించి, వీటి వల్లనే డిప్రెషన్‌లోకి వెళ్ళుంటారు తప్ప, పరలోకం గురించి మేము ఆలోచించి డిప్రెషన్‌కి వెళ్ళిపోయాం. యేసు గురించి ఆలోచించి డిప్రెషన్‌కి వెళ్ళిపోయాం. సంఘం గురించి ఆలోచించి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాం అని ఎవరు ఉండరు. చాలా తక్కువ.
సంఘం గురించి ఆలోచించి డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ. కొంతమందికి సంఘం ఏమైపోతే ఏంటి, ఎలా ఉంటే ఏంటి అసలు ఏమీ పట్టదన్నమాట. వాళ్ళు పట్టించుకోరు. పలానా సంఘం అంటే, ఓ అవునా సంఘమా, హెవీ థింకింగ్ అబౌట్ దేర్ ఓన్, కాబట్టి డిప్రెషన్లు ఎక్కువ ఉంటాయి. రైట్. సో కాబట్టి డిప్రెషన్ క్రైస్తవులు ఉండకూడదు. డిప్రెషన్ లో క్రైస్తవులు వెళ్ళకూడదు. డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు. రైట్. కాబట్టి ఎవరు కూడా డిప్రెషన్‌కి వెళ్ళకూడదు. అది ఆ శ్రమ ఎంత పెద్దదైనా సరే డిప్రెషన్‌లోకి వెళ్ళొద్దు. ఆ ప్రాబ్లమ్ ఎంతదైనా సరే డిప్రెషన్‌లోకి వెళ్ళొద్దు. సొల్యూషన్ ఈస్ గాడ్. సొల్యూషన్ ఎవరన్నమాట? దేవుడు. మన యొక్క డిప్రెషన్‌కి సమాధానమై ఉన్నాడు. ఆయన సహాయం చేస్తాడు. ఇంకోటేంటంటే అసలు మనం డిప్రెషన్‌లోకే వెళ్ళడానికి అవకాశం ఎప్పుడంటే, ఎప్పుడైతే మనం దృశ్యమైన వాటి మీద, ఓకే, దృశ్యమైన వాటిని గురించి ఆలోచించకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూచినప్పుడు మనం డిప్రెషన్‌లోకి వెళ్దాం. నిత్యమైనది ఏది? అనిత్యమైనది ఏది? నిత్యమైన దాని మీద మనం మైండ్ పెడితే డిప్రెషన్ ఛాన్సే లేదు. చాలా మంది హాస్పిటల్ డబ్బులు కూడా కమిపించుకోవచ్చు. రైట్. సో కాబట్టి ఈరోజు మనం డిప్రెషన్ అనేటువంటి పాఠం గురించి ఆలోచించాం. సో డిప్రెషన్ ఎందుకు వస్తది? ఎలా వస్తది? సో డిప్రెషన్ రావడానికి పాపం కూడా ఒక కారణం. చాలా మందికి తెలియదు ఈ విషయం. నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నానంటే దానికి కారణం మేబీ ఐ మైట్ హావ్ సిన్. నేను డిప్రెషన్‌లోకి వెళ్ళింటే తప్పకుండా నేను పాపం చేసి ఉండొచ్చేమో. అందువల్ల డిప్రెషన్‌లోకి వెళ్తాను. డిప్రెషన్‌కి వెళ్ళినోడు ఒకటి తానన్నా చస్తాడు, ఇంకొకరినన్నా చంపుతాడు. ఈ 2 జరగకూడదు. తాను చావడం అంటే ఏంటి అర్థం, మేబీ డైరెక్ట్‌గా సూసైడ్ కాకపోయినా కూడా తన రైట్. సో కాబట్టి తన ఆత్మను చంపేస్తాడన్నమాట. డిప్రెషన్‌కి వెళ్ళినాడు తన ఆత్మను చంపేస్తాడు. లేదా ఇంకొకరి ఆత్మను చంపేస్తాడు. అంటే డిప్రెషన్‌కి వెళ్ళినాడు చెడా-బడా తిట్టేస్తాడన్నమాట. ఇంకొకరిని కనిపించినోడిని తిట్టేస్తాడు. బాధ పెడతాడు ఇతరులని. తను ఆత్మ కోల్పోతాడు. సో రిజల్ట్ జీరో, శూన్యం అన్నమాట డిప్రెషన్ వల్ల. అందుకే ఏ క్రైస్తవుడు డిప్రెషన్‌లోకి వెళ్ళకూడదు అనే దానికి ఈరోజు మనం పాఠం ఆలోచించాం. రైట్. సో క్రైస్తవులందరూ కూడా అదృశ్యమైన దానిని, అదృశ్యమైన దాని మీదనే దృష్టి పెట్టాలని, అదృశ్యమైన వాటినే నిదానించి చూడాలని, అదృశ్యమైనవి నిత్యమని ప్రతి క్రైస్తవుడు నమ్మి డిప్రెషన్ నుండి తప్పించుకోవాలని, డిప్రెషన్‌కి వెళ్ళకుండా ఉండాలని ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ అందరికి వందనాలు తెలియజేయచ్చు.